నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, షోహిత్ అనేవాళ్ళు. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్ నాకు ఒక డౌట్ సార్. పింపుల్స్ కొంచెం తగ్గిపోయింది సార్. కానీ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు టమాటోని పూసుకోవచ్చా సార్ అని అడుగుతున్నారు. నా వయసు 16 సంవత్సరాలు సార్ అని అడుగుతున్నారు. షోహిత్ గారు చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది ఇలాంటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మొన్న కూడా ఒక 13 ఏళ్ల అమ్మాయి వచ్చింది. మంచిగా ప్రశ్న అడిగారనమాట. ప్రశ్నలు అడగటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ఫర్మేషన్ సీక్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. టమాటో పూసుకోవచ్చా? పపాయ పూసుకోవచ్చా? అని అడుగుతారు. టమాటో, పపాయ అనేది చాలా సేఫ్‌గా ఉంటుందండి. పింపుల్స్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రం మీరు పూసుకోకూడదు. కానీ ఎప్పుడైనా గాని ఇంట్లో మీరు హోమ్ రెమెడీస్ చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి పిల్లలు. ఎందుకనంటే ఏదైనా తెలియకుండా పూసేస్తే అనవసరంగా చర్మంలో ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ హోమ్ రెమెడీస్ అనేది నల్ల మచ్చలకి మీరు టమాటో పూసుకుంటే తగ్గిపోతుందా అనంటే తగ్గిపోదండి. దానికి మనం క్రీమ్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ టమాటో, పపాయ వరకు మాత్రమే నేను హోమ్ రెమెడీస్ సేఫ్‌గా అని చెప్తూ ఉంటాను. ఎందుకనంటే వీటితోటి రియాక్షన్స్ అనేటివి 99.99% రావండి. కానీ 0.01% అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా గాని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. మరి మొటిమలు ఉన్నప్పుడు ఎలాంటి హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అనంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ అనేది చేయకూడదండి. మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి షోహిత్ గారు అడిగినప్పుడు మొటిమలు అనేటివి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, నల్లమచ్చలు అనే ట్రీట్మెంట్ దాని గురించి కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. ఇంపార్టెంట్‌గా ఏంటంటే మొటిమలు వచ్చినప్పుడు మనము మొటిమలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. 16 ఏళ్ల పిల్లల్లో యూజువల్‌గా హార్మోన్స్ తోటి వస్తుందండి. హార్మోన్స్ తోటి మన చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేటివి లావెక్కి ఆయిల్ ముద్దలు ఎక్కువగా వస్తూ ఆయిల్ ముద్దలు అక్కడ ఇరుక్కొని వాటినే బేబీ హెడ్స్, మనకి బేబీ పింపుల్స్ అని అంటాం. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. దాని టెక్నికల్ గా కొమిడోన్స్ అని అంటారనమాట. ఈ కొమిడోన్స్ ఫామ్ అయిన దాంట్లోకి బ్యాక్టీరియా వెళ్తుందండి. ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని అంటారు. ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది రావటం తోటి అక్కడ పుండులాగా తయారవుతుంది. వాటిని పింపుల్స్ లాగా అంటాం అనమాట. ఈ పింపుల్స్ లాగా అవటం తోటి మనకి అక్కడ విపరీతమైన పుండ్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ పుండ్లు అనేది రావటం తోటి మనకి చర్మంలో మొటిమలు అనేటివి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. పింపుల్స్ నాడ్యులర్ స్టేజ్ లో ఉన్నప్పుడు, పాపులర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మచ్చలుగా మారుతూ ఉంటాయి. మచ్చలు మనకి ఎప్పుడైనా కానీ 4-5 నెలల వరకు ఉంటుందండి. పింపుల్స్ అనేటివి 15 రోజుల్లో వచ్చి పోతూ ఉంటాయి. కానీ మచ్చలు అనేటివి చాలా నాళ్ళ వరకు ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ హోమ్ రెమెడీస్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఈ నలుపు అనేది మనకి తగ్గటానికని ఆస్కారం ఎక్కువగా కాకుండా చర్మంలో మనకి హైడ్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలానే మనకి చర్మంలో మంచి రీజువనేషన్ లుక్ లాగా వస్తూ ఉంటుందండి టమాటో, పపాయ తోటి. కానీ మంచి స్కిన్ సీరమ్స్ అవి పెడితేనే మీ స్కిన్ లో మంచి రిజల్ట్స్ అనేటివి లాంగ్ టర్మ్ సస్టైనింగ్ గా ఉంటుంది. అలా అని చెప్పి టమాటో, పపాయ మీరు 15 రోజులకి రోజు అలా పూసుకుంటే అయితే కూర్చోలేరు కదండి. దానికి కరెక్ట్ గా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి రావాలంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్బన్ లేజర్ పీల్స్ అని ఉంటాయండి, యాక్నే పీల్స్ అని ఉంటాయి. కార్బన్ లేజర్ పీల్స్ అని అంటే ఏంటంటే మనకి ఫేస్ పైన కార్బన్ అప్లై చేసి లేజర్ తోటి టక్ 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 తీసేస్తారు. అందుకోసం దాన్ని కార్బన్ లేజర్ పీల్ అని అంటారు. యాక్నే పీల్ అని అంటారు. యాక్నే పీల్ అని అంటే ఒక సబ్స్టెన్స్ అక్కడ అప్లై చేసి దాన్ని మంచిగా క్లీన్ గా వాష్ చేసేస్తూ ఉంటారు. కేవలం 5 నిమిషాల్లో అయిపోతూ ఉంటాయండి ఈ ప్రొసీజర్స్. ఇలా 5 నిమిషాల్లో అయిపోయిన దానికి మనకి చర్మంలో మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావాలి అంటే మనం రెగ్యులర్ గా ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మన చేతుల్లో ఉన్న జాగ్రత్తలు ఏంటి హోమ్ రెమెడీస్ కాకుండా అనంటే డైట్ పరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, స్వీట్స్ కానీ ఇలాంటివి తింటూ ఉంటే మన చర్మంలో అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది పెరిగిపోవటం తోటే మనకి పింపుల్స్ అనేటివి విపరీతంగా వస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గా KFC, మెక్డొనాల్డ్, స్విగ్గీ, జొమాటోలు ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ తినటం తోటి కూడా మనకి ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీ అనేది పెరిగి విపరీతంగా పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. టాబ్లెట్స్ ఏమైనా తీసుకోవచ్చానంటే యాక్ని బయోటిక్స్ అని ఉంటాయండి. యాక్నికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కొన్ని ఇస్తూ ఉంటాం. అలానే దానితో పాటు ఇతరత్ర మెడికేషన్స్ అనేటివి ఉంటాయండి. మాయిశ్చరైజర్, సీరమ్స్ అనేటివి ఉంటాయి. సీరమ్స్ లో మనకి అజిలిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నియాసినమైడ్ బేస్డ్ సీరమ్స్ అవి హెల్ప్ చేస్తాయి. అలానే మనకి ఇతరత్ర పెప్టైడ్స్ ఉంటాయి, అవి కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా బెనిఫిట్స్ అనేది రావటానికని మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అలానే మంచి ఫేస్ వాషెస్ యూస్ చేసుకోవాలి. గ్లైకాలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్, మాండలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ అనేటివి యూస్ చేస్తుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. కార్బన్ లేజర్ పీల్ చేయటం తోటి మన చర్మంలో ఉన్న గ్లో అనేది కూడా మంచిగా పెరుగుతూ ఉంటుందండి. అలానే నల్ల మచ్చలు కూడా తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్చర్ కూడా స్కిన్ లో మంచిగా స్మూత్ గా అవుతూ ఉంటుందండి. అలానే మనకి నల్ల చుక్కలు తగ్గటానికని మనకి స్పాట్ పీల్స్ కూడా చేస్తూ ఉంటారు. పీల్స్ అనేది ఏంటంటే ఒక సబ్స్టెన్స్ అలా అప్లై చేసి వాష్ చేసేస్తూ ఉంటారు. అదేమవుతుంది, చర్మ కణాల మధ్యలోకి వెళ్ళి ఆ కొమిడోన్స్ అనే దాన్ని బ్రేక్ డౌన్ చేసి రిలీజ్ చేసి మొటిమల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తూ
తగ్గిస్తూ ఉంటుంది. అలానే చర్మంలో ఉన్న పుండు దాని అయితే బ్యాక్టీరియా ఏదైతే ఉందో, పస్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. లేజర్ తోటి కూడా బ్యాక్టీరియల్ యాక్టివిటీ తగ్గుతుందండి. ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. ఎండకి వెళ్లకుండా మనం సన్ స్క్రీన్స్ అవి పెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే మనం ఎక్కువ ఎక్స్ట్రాడినరీ కేర్ చేయాల్సినంత అవసరం ఏం లేదండి. జాగ్రత్తలు మనం చేసుకుంటే ఇంటి నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్, ఆఫీస్ నుంచి ఇంటికి, ఆఫీస్ నుంచి ఇండోర్ మాల్స్ ఇలా వెళ్ళొచ్చండి. ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. సార్ పీల్ చేసినప్పుడు నాకు పొట్టు ఇలా అంతా లేస్తూ ఉంటది కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. పీల్ చేసిన దానికి ఇలా పొట్టు లేచేదానికి అలా కాదండి. ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని ఉంటాయి, అవి వేరే ఉంటాయి. వాటికి డౌన్ టైం ఉంటుంది. దీనికి డౌన్ టైం అనేది ఉండదండి. చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చండి. సో ఇది విషయం. మనకి రిజల్ట్స్ అనేటివి రావటానికని ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు గనక ఉంటే గనక షోహిత్ గారు పెట్టారు కదా, అలానే మీరు పెడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని మంచి అవేర్నెస్ క్యాంపెయిన్ గా మీరు ఉపయోగించుకుంటూ నాతో పాటు మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తానండి. అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా కానీ మొటిమలు ఉన్నాయంటే వాళ్ళకి షేర్ చేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇది తీసుకోవాలని నచ్చ చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.